ఎవరైతే ఆయన మీద ఆనుకుంటారో, హలో, ఎవరైతే ఆయన మీద ఆనుకుంటారో. కాపాడబడటం అంటే మామూలుగా కాపాడబడటం కాదట, పూర్ణ శాంతముగా ప్రభు మారుస్తాడంట. స్తోత్ర. పూర్ణ నెమ్మదికరంగా మారుస్తాడంట. స్తోత్ర. అది లేదని ఇది లేదని వాటి కోసం వీటి కోసం ఇంట్లో గొడవలు ఉన్నాయిక. స్తోత్ర. పూర్ణ శాంతంగా మార్చేస్తాడు ప్రభు. స్తోత్ర. ఏమి ఉన్నా ఏమి లేకపోయినా నీ ఉన్నావు చాలు ప్రభు. స్తోత్ర. అది లేదని కీసులాట, ఇది లేదని కీసులాట, అది తేలేదని కీసులాట, అది ఎందుకు తేవని కీసులాట. స్తోత్ర. అది కట్టలేదని టెన్షన్, ఇది కట్టలేదని టెన్షన్. ఈ మధ్య కాలంలో ఇక పిల్లలు పెడత మొదలైంది. ఇక మార్చి నెల స్టార్ట్ అయిందంటే పిల్లల్ని ఆ స్కూల్లో వేయాలా, ఈ స్కూల్లో వేయాలా, ఈ క్లాసులో వేయాలా, ఆ క్లాసులో వేయాలా. స్తోత్ర. ఆయన ఏం చేస్తాడు తెలుసా? పూర్ణ శాంతము గలవానిగా మనల్ని కాపాడును గాక. ఎందుకంటే నీవు దేవుని యందు విశ్వాసం ఉంచావు కనుక ఆయన మనల్ని ఏం చేస్తున్నాడంట? కాపాడుతున్నాడు. ఆయన యందు విశ్వాసం ఉంచు, ఆయన మీద నమ్మకం ఉంచు, ఆయనే కాపాడగలడు అని నమ్మకం ఉంచు. ఏ రోగముకైనా భయపడకు, ఏ తెగులకైనా భయపడకు. అవి నిన్ను కదల్చలేవు, కబలించలేవు. నిన్ను ఉన్నట్టుండి ఊపిరి రాలేదయ్యా. కొంతమంది చెప్తారు, నాకు చచ్చిపోతానేమో అనిపించింది, దడొచ్చేసిందయ్యా, అసలు రేపు పొద్దునకి వెళ్ళా ఏమైపోద్ది అనుకున్నానయ్యా. ఏమీ కాదు, టెన్షన్ పడమాకు. స్తోత్ర. ఏ భయం నీకు అక్కర్లా. ఎందుకు తెలుసా? ఈ నెలంతా నా ప్రభు పూర్ణ శాంతము గలవానిగా నిన్ను కాపాడబోతున్నాడు. ఆయన మీద నువ్వు విశ్వసించడమే. ఆయన చూసుకుంటాడు, ఆయన ఉన్నాడు, ఆయన మీద ఆనుకున్నాను నేను, ఇక ఆయన ఉండంగా. స్తోత్ర. కొంతమంది శరీరం కనుక కదిలించి అడిగా ఉంటే, ఏమ్మా ఇంత నెమ్మదిగా ఉన్నావు, ఇంత ప్రశాంతంగా ఉన్నావు, ఏమ్మా అంటే, నాకేం దిగులే కానీ ఎన్నున్నా ఆయన అసలు నా దాకా అసలు అంటే అంత ప్రేమ ఉన్నమ్మా ఆయనకి. స్తోత్ర. ఏ నొప్పి కలగనీయుడు, ఏ భారం నీ నెత్తి మీద మిరపకాయలకు పోతావా లేకపోతే సస్తా అసలు అండయ్య గారు అసలు నా దాకా ఏది రానేడు. ఆయన తెప్పలేదు, ఆయన పడతాడు అంటారు కొంతమంది. స్తోత్రం. హల్లెలూయా. నా ప్రభు మనను అంటే భర్త మీద ఆనుకున్నటువంటి భార్యలు ఎంత నెమ్మదిగా ఉంటారో, దేవుని మీద ఆనుకున్న కుటుంబాలన్నీ అలాగ శాంతం కలిగి సాగి వెళ్ళగలుగుతారు. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన మీద ఆనుకుంటే, ఆయన మీద విశ్వసిస్తే నీ వ్యాపారం వృద్ధి కలుగుతుంది, నీ చేతి పనులు వృద్ధి అవుతాయి, నీ ఉద్యోగాన్ని ఆశీర్వదిస్తాడు, నీ పని మాటల ఒత్తిడిని తొలగిస్తాడు. అయితే ఆయన మీద ఆనుకోండి, ఆయన మీద విశ్వసించండి. నా ప్రభు ఈ నెలంతా నేను ఆశీర్వదించి నిన్ను కాపాడి దీవించునుగాక. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించి నడిపించునుగాక.